Hi, all of you. I hope you are doing well and safe. మిమ్మల్ని నేను హౌ ఆర్ యూ అనే క్వశ్చన్ అడుగును, ఎందుకంటే మీరు నాకు ఆన్సర్ ఇమీడియట్గా చెప్పలేరు కాబట్టి దిస్ ఇస్ కంప్లీట్లీ ఆన్లైన్ అ వీడియో సెషన్. ఈ వీడియో మీతో మాట్లాడుతుంది కానీ మీ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని మాత్రం నేను తీసుకోలేను. అందుకే ఆన్లైన్ మీద డిపెండ్ అయ్యే వాళ్ళందరూ ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని అంటే ఆ వీడియోలో ఉన్న వాళ్ళవి తీసుకోవచ్చు, కానీ మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ని వాళ్ళు చూడటానికి వినడానికి లేదా చెప్పుకోవడానికి ఎప్పటికీ ఉండదు. అందుకే ఆన్లైన్ సెషన్లో చాలా వరకు హౌ ఆర్ యూ అని అడిగితే ఆన్సర్ ఉండదు, నేనే చెప్పాలి హౌ ఆర్ యూ ఫైన్ అని మాత్రం చెప్పడానికి ట్రై చేయొద్దు. ఈ ఆన్సర్ చాలామంది రిపీటెడ్గా చెప్పి 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 ఇంకా బోరింగ్ అనిపించట్లేదా? అందుకే కొంచెం న్యూ వర్డ్ మాట్లాడండి, ఇంకొంచెం బెటర్గా ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే చాలామంది మీతో మాట్లాడడానికి ట్రై చేస్తారు, ఎందుకంటే వన్ న్యూ వర్డ్ కెన్ మేక్ సంబడి అండర్స్టాండ్ యూ ఆర్ అ డిఫరెంట్ పర్సన్. One new word can talk about your situation and context very clearly. One word can talk about your intellectuality because you are using a certain word. That word can talk about the contextual meaning. అలా చాలా వరకు కొత్త పదాలని మాట్లాడడం నేర్చుకోవాలి, కానీ ఉన్న వర్డ్స్ని రిపీట్ చేస్తూ మాట్లాడడం వల్ల అందరినీ మనం బోరింగ్గా చేస్తాము. అలా చేయకుండా ఉండాలి అంటే యూ హ్యావ్ టు యూజ్ ఎ రైట్ వర్డ్. లెట్స్ స్టార్ట్ ఆ సెషన్. ఇంగ్లీష్లో లెటర్స్ ఉన్నాయి 26, రైట్? ఈ 26 లెటర్స్ మన జీవితానికి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. వేర్ ఎవర్ యూ గో, ఇఫ్ యూ స్పీక్ వెల్ ఇన్ ఇంగ్లీష్, people can find a lot of opportunities. If you speak in Telugu, people cannot find a lot of opportunities. ఎందుకలా? ఇట్ మీన్స్ మనం బాగా మాట్లాడడం వల్ల అవతల వాళ్ళకి నమ్మకం పెరుగుతుంది. ఒకవేళ మనం బాగా మాట్లాడలేకపోతే మన మీద నమ్మకం కాదు కదా, మన గురించి మళ్ళీ మాట్లాడడానికి కూడా ఛాన్స్ తీసుకోరు. అందుకే బాగా మాట్లాడడం అనేది ఒక ఆర్ట్. అంటే ఒక క్రికెట్లో బ్యాటింగ్ చేయడం ఎంత ఆర్టో, బౌలింగ్ చేయడం ఎంత ఆర్టో, అలాగే మాట్లాడడం కూడా చాలా గ్రేట్ ఆర్ట్. దాన్ని అందరూ పర్ఫామ్ చేయరు. ఏదో స్టేట్మెంట్ ఉంటుంది ఇంగ్లీష్లో, ఆల్ ఆర్ గుడ్ స్పీకర్స్ బట్ నాట్ ఆర్టిస్ట్. అంటే అందరూ బాగా మాట్లాడే వాళ్ళే కానీ ఆర్టిస్టులు కాదు. ఆర్టిస్టులు అంటే ఎవరు బాగా మాట్లాడతారో కాదు, ఎవరు వాటిని ఒక స్కిల్గా పర్ఫామ్ చేస్తారో వాళ్ళు ఆర్టిస్టులు అనమాట. మీరందరూ కూడా ఆర్టిస్టులు అవ్వాలి అంటే యూ హ్యావ్ టు లిసన్ వెల్, యూ హ్యావ్ టు స్పీక్ వెల్. ఫస్ట్ మీకు ఒక బేసిక్ సెషన్ చెప్తాను. ఏ లాంగ్వేజ్ అయినా డెవలప్ అవ్వాలి అంటే 4 స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ అంటారు. ఈ యొక్క 4 స్కిల్స్ని మనం ఎప్పుడైతే ఫోకస్డ్గా నేర్చుకుంటామో పీపుల్ కెన్ అండర్స్టాండ్ వెల్ అబౌట్ అస్, because you can listen well and you can speak well. There is a saying in English or a proverb, a good listener only can become a very good speaker. అంటే బాగా వినేవాళ్ళు మాత్రమే మంచి స్పీకర్స్ అవుతారంట. అందుకే ఆ బాగా వినేవాళ్ళు ఇంకా ఏం చేయాలి అన్న పాయింట్స్ని నేను ఇవాళ చెప్తాను. ప్లీజ్ థింక్ అబౌట్ ఇట్. ఏ లాంగ్వేజ్ అయినా, యు నో వెరీ వెల్, any language. I'm not talking about only English. Okay, LANGUAGE. Okay, లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ఏజ్తో పని లేదు, కొంచెం ఫోకస్ ఉండాలి. ఈ లాంగ్వేజ్ డెవలప్ అవ్వాలంటే 4 స్కిల్స్ ఉన్నాయి. ఆ 4 స్కిల్స్ని మనం ఫాలో అవ్వాలి. ద ఫస్ట్ స్కిల్ ఇస్ కాల్డ్ లిసనింగ్. మీరు బాగా వినే ఉండింటారు ఈ లిసనింగ్. అఫ్ కోర్స్ కొంతమంది హియరింగ్ చేస్తుంటారు. అండ్ జస్ట్ ఇమాజిన్, నేను ఇప్పుడు చేసినటువంటి ఒక సౌండ్, యూ హర్డ్ అబౌట్ ఇట్, దీని గురించి మీరు విన్నారు, కానీ ఇదే అని గెస్ చేయాలి అంటే లిసనింగ్ అంటారు. లిసనింగ్లో అటెన్షన్ ఉంటుంది, హియరింగ్లో అటెన్షన్ ఉండదు, జస్ట్ దే హియర్. అందుకే లిసనింగ్ చేసే వాళ్ళు మాత్రమే చాలా ప్రొఫెషనల్గా అవుతారు. ఓకే, వీటిని LSRWగా పిలుస్తారు. ఫస్ట్ని లిసనింగ్ అని రాశాను, మిగతా వాటిని కూడా స్పీకింగ్, S ఫర్ స్పీకింగ్. ఓకే, ఇవన్నీ చాలా ఈజీగా ఉండొచ్చు మీరు వినడానికి, కానీ నేను వీటిలో ఉన్నటువంటి పర్సంటేజ్ ఆఫ్ లెర్నింగ్ ఎంత పర్సంటేజ్లో మనం నేర్చుకోవాలో ఐమ్ గోనా షేర్ విత్ యూ. రీడింగ్ అంటే చాలా వరకు తెలిసిన విషయం ఏంటంటే ఐ హ్యావ్ టు రీడ్, యూ హ్యావ్ టు రీడ్, దే హ్యావ్ టు రీడ్ అని అందరూ అంటుంటాం. కానీ ఏం చదివినా గుర్తుండేలా చదవాలి, ఏం చదివినా మళ్ళీ వాటిని యూజ్ చేసేలా చదవాలి, ఏం చదివినా వాటిని మళ్ళీ రాసేలా చదవాలి. అలా చాలా తక్కువ మంది చదువుతారు.
ఓకే. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రైటింగ్. చిన్నప్పుడు మీరు స్కూల్లో లీవ్ లెటర్ రాసారా? రాసే ఉంటారులే. లవ్ లెటర్ రాసారా? రాసే ఉంటారులే. అలాగే మీకు సంబంధించినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా రాసారా? రాసే ఉంటారులే. మీకు ఎగ్జామ్ వచ్చినప్పుడు రాసే ఉంటారు. ఇవన్నీ ఎలా రాయగలిగారు అని అంటే, మీరు కొంచెం ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసుకొని దానికి ఒక పర్పస్ని, దానికి ఒక రీజన్ని, దానికి ఒక కాంటెంట్ని క్రియేట్ చేయడం వల్ల మీరు రాయగలిగారు. అంటే దీని అర్థం ఏంటి? లిసనింగ్ చేయడం వల్ల మనం రాయడం కూడా పాసిబుల్ అయింది. అందుకే లిసనింగ్కి 45% అంటే లిసనింగ్ అనేది ఒక ప్రైమరీ థింగ్ లాగా కన్సిడర్ చేశారు. అందుకే 45% ఆఫ్ ఇంగ్లీష్ యూ విల్ గెట్ ఫ్రమ్ ఓన్లీ లిసనింగ్ టాస్క్. ఓకే. అలాగే స్పీకింగ్ కోసం ఒక 30% మీరు ఏదైతే విన్నారో వాటిని ఒక 30% యూ కెన్ షేర్ ఇట్ విత్ పీపుల్ అండ్ యూ క్యాన్ డిస్కస్ విత్ పీపుల్. యూ క్యాన్ టాక్ అబౌట్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ వాట్ యూ లిసన్ టు. అవన్నీ మీరు షేర్ చేయడానికి మీకు చాలా చాలా మ్యాటర్ ఉండాలి. అందుకే లిసనింగ్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. థర్డ్ వన్, రీడింగ్. చాలామంది అంటుంటారు, సార్ నేను పేపర్ చదువుతాను సార్, నాకు ఇంగ్లీష్ వస్తుందా? ఆర్ నేను న్యూస్ పేపర్లో చాలా వర్డ్ రాసుకుంటాను సార్, నావెల్స్ చదువుతాను సార్, బుక్స్ చదువుతాను సార్. ఏమి చదివినా మీ మెమరీలో స్టోర్ అవ్వాలి. చదవడం అంటే ఊరికే బ్లా 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 అని చదవడం, మాట్లాడడం కాదు. వాటి వెనక ఒక కాంటెంట్ ఆర్ ఒక థీమ్ ఆర్ ఒక పర్పస్ ఉంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఓకే. చివరిగా లాస్ట్, రైటింగ్ ఎంత పర్సంటేజ్లో ఉండాలంటే 9%. మీరు ఏదైతే విన్నారో, ఏదైతే మాట్లాడారో, అలాగే ఏదైతే చదివారో వాటిని మీరు రాయడం స్టార్ట్ చేయాలి. అంతెందుకు, మీరు ఏదైనా షాప్కి వెళ్తున్నప్పుడు ఏవైనా తీసుకొని రావాలి అంటే, జనరల్ స్టోర్ నుంచి కానీ గ్రాసరీ ఐటమ్స్ కానీ తీసుకొని రావాలి అంటే డెఫినెట్గా గుర్తుపెట్టుకోవడం ఒక టాస్క్ అయితే, రాసుకోవడం ఒక ప్రీ ప్లాన్డ్ టాస్క్. అది మనల్ని, మన టైంని సేవ్ చేస్తుంది. అలానే మాట్లాడడం అనేది ఒక డైరెక్ట్ అటాక్ ఆర్ డైరెక్ట్ ప్రొడక్షన్. కానీ రాసుకొని, విని, చదివి మాట్లాడడం వల్ల ఎంత కాన్ఫిడెన్స్ మనకు వస్తుంది. సేమ్ డబ్బులు సంపాదించడం అనేది ఒక డైరెక్ట్ టాస్క్. కానీ వాటికి ఒక ప్లాన్, ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్స్టాల్మెంట్ అండ్ మన యాక్టివిటీ అండ్ మన స్ట్రాటజీ, మన పర్ఫార్మెన్స్, తర్వాత రిజల్ట్స్. ఎంత బాగుంది! ఇలా ప్రతి ఒక్క టాస్క్లో మీరు ఎంత ప్రొఫెషనల్గా, ఎంత ఫార్మల్గా, ఎంత డెడికేటెడ్గా, ఎంత కమిటెడ్గా మీరు ఇన్పుట్స్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తే మీ బ్రెయిన్ చాలా వరకు మీ నాలెడ్జ్ని స్టోర్ చేస్తుంది. దాన్ని ఇన్ఫర్మేషన్గా మీకు ఇస్తుంది. దాంట్లో కరెక్ట్ ఆర్ రాంగ్ అని కూడా తెలియజేస్తుంది. అందుకే మీరు మంచి లాంగ్వేజ్ స్పీకర్ అవ్వాలి అంటే డెఫినెట్గా ఈ 4 స్కిల్స్ని మీరు ఫాలో అవ్వాలి. 45% మీ లైఫ్లో ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాటికి వినడానికి ఛాన్స్ ఇవ్వండి. 30% మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వండి. 16% మీరు ఏదైనా చదవడానికి, అట్లీస్ట్ ఒక బుక్లో ఉన్నటువంటి కాంటెంట్, ఒక పేపర్లో ఉన్నటువంటి కాంటెంట్ కానీ ఏదైనా ఒకటి చదవడానికి ట్రై చేయండి. 9% మీరు ఈ పెన్నో మార్కరో ఏదో ఒకటి తీసుకొని రాయడానికి ట్రై చేయాలి. ఇలా చేస్తే షూర్ వన్ డే యూఆర్ గోయింగ్ టు బికమ్, ఏమవుతారు? యాన్ ఎలకెంట్ స్పీకర్. అంటే ఒక వక్త, ఫ్లూయెంట్గా మాట్లాడే ఒక వక్త అవుతారు. అందుకే మన ఇంట్లో, మన బుక్లో, మన దగ్గర, మనకు ఎదురుగా, మన పక్కన ఉన్నటువంటి ప్లేసెస్లో రాసుకోవాలి, ఐ వాంట్ టు బికమ్ అ సూపర్ స్పీకర్, ఐ వాంట్ టు బికమ్ ద గ్రేటెస్ట్ స్పీకర్ అని మనం రాసుకోవాలి. అలా రాసుకుంటే మనుషులకు అర్థమవుతుంది, ఈయన ఏదో ఒక గోల్ మీద ఉన్నాడు, ఆ గోల్ రీచ్ అవుతాడు. లేదా మనకు మన మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, నేను రోజు దీని గురించి ఆలోచిస్తున్నాను, నా బ్రెయిన్ కూడా దీని మీద ఫోకస్ చేస్తుంది, కాబట్టి వన్ డే ఐ కెన్ బికమ్ ద బెస్టెస్ట్ కమ్యూనికేటర్ ఇన్ ద వరల్డ్. మీకు మీరు కాన్ఫిడెన్స్ ఇచ్చుకోకపోతే మాలాంటి వాళ్ళము, బయట వాళ్ళము కాన్ఫిడెన్స్ ఇవ్వగలం ఈ వీడియో చూసేంత వరకు మాత్రమే. తర్వాత ఆ కాన్ఫిడెన్స్ నీలో ఉండాలి, నీతో ఉండాలి అంటే యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. ఓకే. ఇంకొంతమందిని చూశాను యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు ఇంగ్లీష్ గురించి ట్రైనింగ్ చేస్తున్నారు. వీ అప్రిషియేట్ దెమ్, ఐ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్. బట్ నేర్చుకునే వాళ్ళ యొక్క 100% ప్రాక్టీస్ అండ్ ఎఫర్ట్స్ ఉంటేనే వాళ్ళు సక్సెస్ అవుతారు. మీరు కూడా ఈ ఒక్క సెషనే కాదు, ఇంకా నెక్స్ట్ గ్రామర్ సెషన్స్ అన్నీ వీఆర్ గోయింగ్ టు పోస్ట్
We are going to give you a lot of content. If you are able to learn English, if you are interested in learning English, this channel can help you a lot with a lot of content, with a lot of vocabulary, with a lot of grammar, rules, and fun. Everything can be shared here. You can enjoy a lot watching and you can get a lot of information, especially to grow big in your language. Okay, good luck.